అందరికి. సో ఈ రోజు పపాయాతోని క్లీనప్ అన్నమాట. సో మొత్తం పపాయా ప్యూరీతోనే మొత్తం క్లీనప్ అనేది చూపిస్తా. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పపాయాతోని క్లీనప్, అది కూడా జీరో కాస్ట్ అన్నమాట. ఓన్లీ మీరు పపాయ ఒక్కటే కొనుక్కొని రావాల్సిందే, కొనుక్కోవాలి అంతే. దీంట్లో ఇంకేమీ మనకు అవసరం లేవు. మిగతా 2-3 ఐటమ్స్ అవి ఇంట్లో అందరి ఇంట్లో ఉండేవే. చల్లనీళ్ళు ఒకటి ఉండాలి, కొంచెం చిల్డ్ వాటర్ ఉండాలి. సో ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకోవాలి. క్లెన్జింగ్ కి మనం మిల్క్, కొంచెం పపాయ మిక్సీ బట్టి పెట్టుకోండి. సో ఇట్లా చూపిస్తున్నానండి నేను. పపాయ ఇట్లా ప్యూరీ వేసి పెట్టుకున్నాను అనుకోండి, మీరు ఇది క్లెన్జింగ్ కి, స్క్రబ్ కి, ప్యాక్ కి యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ పపాయ మిక్సీ పట్టుకోండి. పపాయ అందరికి పడుతుంది, దీంట్లో సిట్రిక్ యాసిడ్ ఉండదు. సిట్రిక్ యాసిడ్ అంటే విటమిన్ సి లో ఉండే యాసిడ్స్ అంటారు సిట్రిక్ యాసిడ్ అని. సో పులుపు ధనం ఎక్కువ ఉండేది సిట్రిక్ యాసిడ్ అంటారు అనమాట. సో అది అందరి సిట్రిక్ యాసిడ్ అన్ని స్కిన్ టైప్స్ పైన పడవు. సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళకి అసలుకే పడదు. సో సిట్రిక్ యాసిడ్ ఉన్నవి స్కిప్ చేయండి సెన్సిటివ్ స్కిన్ ఉంటే. సో దీంట్లో సిట్రిక్ యాసిడ్ ఏమి ఉండదు, మొత్తం న్యాచురలే. సో మీరు ముందు ఫేస్ నాకు చూడొచ్చు, తర్వాత నేను ఇటువంటి లైట్స్ కూడా పెట్టలే, ఓన్లీ న్యాచురల్ లైట్, కిటికీ నుంచి వస్తున్న లైటే. సో స్టార్ట్ చేద్దాము. గా కనిపించాలనే సో నేను ఇట్లా వేసుకున్నా అనమాట. నేను క్లెన్జింగ్ చేసుకున్నా, ఏం చేసుకున్నా మీకు మంచిగా అర్థమవుతుందని. సో నేను ఇక్కడ మిల్క్ తీసుకున్నా. సో పచ్చి పాలు లేదంటే అంటే కాగబెట్టి చల్లగా అయిన పాలు కూడా యూజ్ చేయొచ్చు. పచ్చి పాలైనా సరే, మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు కదా అవైనా. సో కొన్ని పాలల్లో కొంచెం మీరు పపాయ ప్యూరీ ఉంటది కదా, పపాయ ప్యూరీ ఇంకా పాలల్లో వేసి ఇట్లా మిక్స్ చేయండి. సో మిక్స్ చేస్తే మీకు క్లెన్జింగ్ మిల్క్ లాగా అయిపోతుంది అనమాట విత్ పపాయ అనేది మనకి డార్క్ స్పాట్స్ రెడ్యూస్ చేస్తుంది. అండ్ పిగ్మెంటేషన్ ఏమన్నా ఉంటే దాన్ని పిగ్మెంట్ అనేది తక్కువ అవుతుంది. అండ్ మీ స్కిన్ గ్లోయింగ్ కి కానీ, ట్యాన్ క్లియర్ కావడానికి కానీ పపాయ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకోవాలి పపాయతోని. సో క్లెన్జింగ్ చేసుకున్నాము. ఇందులో మిల్క్ కూడా ఉంది కాబట్టి మీకు డ్రై కాకుండా, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా మందికి అంటే డ్రై స్కిన్ ఇట్లా పేలికపోయినట్టు అవుతుంది. సో ఇది మీరు ట్రై చేస్తే కనుక మీకు బాగా రిజల్ట్ ఉంటది అనమాట. సో స్టిక్కర్ ఇవ్వాల్సింది, లేకపోతే అక్కడ ఇక్కడ అవుతుంది. సో బాగా క్లెన్జింగ్ చేసుకోండి. సో క్లెన్జింగ్ చేసుకోండి, ఆ మొత్తం ఐస్ పైన కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే నాకు ఐస్ పైన ఏది పెట్టినా మండుతుంది. సో అందుకనే నేను ఐస్ పైన ఏం పెట్టాను. బాగా ఇట్లా క్లెన్జింగ్ చేసుకోండి. మౌత్ దగ్గర, నోస్ దగ్గర. ఒకవేళ మీకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటే కొంచెం ఉప్పు ఉంటది కదా, ఉప్పు తీసుకొని బాగా ఇట్లా స్క్రబ్ చేయండి. ఆపోజిట్ డైరెక్షన్ మొత్తం ఒక 2-3 టైమ్స్ స్క్రబ్ చేసినట్టయితే ఉప్పుతోని, నార్మల్ ఉప్పుతోని స్క్రబ్ చేస్తే మీకు ఇన్స్టెంట్ గా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వెళ్ళిపోతాయి అనమాట. సో మీకు ఏమి అవసరం ఉండదు, అంటే వెళ్ళి ఊకే చేయించుకోవడానికి టైం ఉండదు కాబట్టి మనము అట్లా చేసుకుంటే ఏంటంటే మనకి ఇంట్లోనే వెళ్ళిపోతుంది బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్. లేదంటే స్టీమ్ పెట్టండి, ఒక 2 minutes స్టీమ్ పెడితే ఏమైతుంది అంటే అది పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వగానే ఏదైనా స్క్రబ్ ఉంటే స్క్రబ్, ఏం మా దగ్గర స్క్రబ్ లేదు అనుకుంటే నార్మల్ ఉప్పు అన్న, కొంచెం చక్కెర అన్న తీసుకొని, ఉప్పు యూజ్ చేయండి చక్కెర కంటే. ఉప్పు తీసుకొని బాగా స్క్రబ్ చేసుకుంటే పోతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చల్ల నీళ్ళు తీసుకోండి, ఒక టిష్యూ తీసుకోండి, నార్మల్ టిష్యూ ఉంటది కదా, టిష్యూ తీసుకోండి. ఆ చల్ల నీళ్ళల్లో డిప్ చేయండి. డిప్ చేసేసి, సో మనం ఫేషియల్ లో చల్ల నీళ్ళు ఎందుకు యూజ్ చేస్తామంటే మన స్కిన్, అంటే మన స్కిన్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి మన న్యాచురల్ గ్లోయింగ్ అనేది, అంటే మన ఫేస్ న్యాచురల్ గా గ్లో కావాలంటే ఇట్లా చల్ల నీళ్ళు యూజ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఫేషియల్స్ మీరు చేసుకున్నప్పుడు ఇట్లా మంచిగా చల్ల నీళ్ళు యూజ్ చేసారు అనుకోండి, బాగా మంచి రిజల్ట్ అనేది ఫేషియల్ కి ఎక్కువ ఉంటది అనమాట. ఇంకా నార్మల్ గా చేసిన దానికంటే మంచి రిజల్ట్ ఉంటది. సో ఇట్లా మొత్తం దూడ్చుకోండి.
ఇట్లా మొత్తం తుడుచుకోండి. ఒకటేసారి తుడుచుకుంటే అయిపోతది, మనకి అవసరం లేదు. సో పపాయ ఫేషియల్ గానీ క్లీనప్ గానీ కొంచెం డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది, ఫేర్ వాళ్ళకంటే. సో డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక మిల్క్ ఇంకా ఇది ఉంది కదా, సో ఇది పక్కన పెట్టుకోండి. ఇది మనం మళ్ళీ ఫేస్ ప్యాక్ కి యూజ్ అవుతుంది. షుగర్ తీసుకోండి. సో మీకు కనిపిస్తుంది కదా షుగర్. సో షుగర్ తీసుకొని, ఈ షుగర్ లో ఏం చేయండి అంటే చక్కెర తీసుకొని స్పూన్ అట్లా దీంట్లో మన ప్యూరీ వేయండి. ఏదైతే పపాయ ఉంది చూడండి, పపాయ ప్యూరీ వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఇప్పుడు మనం దీన్నే స్క్రబ్ లాగా వాడుకోవాలి. ఈ షుగర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి రిమూవ్ అయ్యి మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ అనేది క్లియర్ అయ్యి మన ఫేస్ మంచి గ్లోయింగ్ గా, ట్యాన్ క్లియర్ అయ్యి మంచి పోర్స్ టైట్నింగ్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇట్లా తీసుకొని బాగా స్క్రబ్ చేయండి. సో మీకు అంటే మీకు ఎక్కువ ట్యాన్ ఉంది, మాకు స్క్రబ్ అనేది ఎక్కువ కావాలి అనుకోండి, మాకు ఎక్కువ ట్యాన్ ఉంది, మాకు స్క్రబ్ ఎక్కువ కావాలి అనుకుంటే షుగర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి, ప్యూరీ తక్కువ వేయండి. అంటే కొంతమందికి నాలాగా, అంటే నాకు ఎట్లా అంటే నాకు స్క్రబ్ ఎక్కువ ఉండొద్దు, మైల్డ్గా ఉండాలి. అట్లా అనుకున్న వాళ్ళు ఏం చేయండి అంటే, షుగర్ క్వాంటిటీ తక్కువ ఉండాలి, ఈ పల్ప్ అనేది ఎక్కువ ఉండాలి. అప్పుడు మీకు స్క్రబ్ మైల్డ్గా ఉంటుంది. హార్ష్ కావాలంటే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోవాలి అంతే. సో ఇది మంచిగా మొత్తం నోస్ దగ్గర, ఈ చీక్ దగ్గర మీకు పిగ్మెంటేషన్ ఎక్కువ ఉందో అక్కడ బాగా స్క్రబ్ చేయండి. దానివల్ల మీకు మంచిగా డెడ్ సెల్స్ అనేవి రిమూవ్ అయిపోయి మీ ఫేస్ పైన ఉన్న ట్యాన్ కానీ, ఏదైతే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయో అవన్నీ రిమూవ్ అవుతాయి. సో ఒకటే టైంలో కాకుండా ఒక వీక్లీ వన్స్ అట్లా ట్వైస్, అంటే ఒక 1 మంత్ వేయండి ఈ క్లీనప్ అనేది. సో మీరు బాగా రిజల్ట్ చూస్తారు అనమాట. మంచిగా ఉంటది న్యాచురల్ గా. అంటే మీకు సెలూన్స్ కి వెళ్ళి చేయించుకునేంత టైం లేనప్పుడు ఇంట్లోనే ఇట్లా చేయొచ్చు. సో నేను ఇంకా ఫ్రూట్ ఫేషియల్స్ మంచిగా చూపిస్తాను, మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో నేను నోస్ దగ్గర ఎందుకు అంటలే అంటే, ఇక్కడ నేను ముక్కు కుట్టించుకున్నా, నొప్పి ఇంకా పోతలేదు. లిటరల్ గా చెప్తున్నానా, అది ఎప్పుడు పోతుందో ఏం పాడైందో, నేను ఎందుకు కుట్టించుకున్నాను అయ్యా అనిపిస్తుంది. సో అట్లా ఉంటది అనమాట. సో బాగా స్క్రబ్ చేసుకోండి. సో ఇప్పుడు టీనేజర్స్ ఉంటారు కదా, మనము చిన్నేజే కానీ 14, 16, 17 ఈ మధ్యలో బాగా ఇట్లా సడన్ గా నల్లగా అయిపోతారు. వాళ్ళకి ఇట్లా ఇంట్లోనే స్క్రబ్స్ ప్యాక్లు వేసి పెట్టండి, చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళకి ఏమైనా కెమికల్ పెట్టాలంటే భయపడతారు కదా, సెన్సిటివ్ ఉంటుంది స్కిన్ కాబట్టి ఇట్లాంటివి వేసి పెడితే వాళ్ళకి మంచిగా గ్లోయింగ్ ఉంటది, ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. సో చిన్న పిల్లలకు కానీ పెద్దోళ్ళకి ఎవరికైనా మంత్స్ బేబీస్ కూడా సన్ స్క్రీన్స్ ఉంటాయి. సో అందరికి సన్ స్క్రీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా టీనేజర్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు సన్ స్క్రీన్. సో బాగా ఇట్లా స్క్రబ్ చేసుకోండి, సన్ స్క్రీన్ పెట్టుకొని బయటికి వెళ్ళాలి. సో అట్లనే వెళ్ళొద్దు, మంచిగా స్క్రబ్ అయితే చేసేసుకున్నాం మనము. సో నేను ఎక్కువసేపు స్క్రబ్ చేసుకోను అనమాట, నాకు ఎందుకు నా స్కిన్ డ్రై కాబట్టి ఎక్కువ స్క్రబ్ చేయడం వల్ల నాకు డ్రైనెస్ అనిపిస్తుంది అనమాట. సో నార్మల్ టు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే మంచిగా ఎంతసేపు అయినా స్క్రబ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను టిష్యూతోని మొత్తం స్క్రబ్ అనేది రిమూవ్ చేస్తున్నాను. సో మీరే చూడొచ్చు ముందుకి ఇప్పుడుకి డిఫరెంట్ అనేది ఉంటది, కాకపోతే ఇమీడియట్ గా కనిపించదు అనమాట, అంతే. సో ఇట్లా మొత్తము జుట్టుకు కూడా అంటుతుంది, ఏం చేస్తున్నా జుట్టుకు కూడా అవసరం కాబట్టి అట్లా బాగా క్లీన్ చేసుకోండి. సో ఇదంతా చల్లనీళ్ళతోనే వేసుకోండి, మీ స్కిన్ మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి గ్లోయింగ్ అనేది వస్తుంది. చూసారా ఇప్పుడు ఎంత మంచిగా క్లియర్ గా స్మూత్ గా అవుతుంది స్కిన్ కూడా. సో మంచిగా ఒకసారి మళ్ళీ మొత్తం దూచుకొని ప్యాక్ వేసుకుందాం. ప్యాక్ ఎట్లా అనేది నెక్స్ట్ స్టెప్ లో చూపిస్తాం, స్టే ట్యూన్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, సో మనం ఫస్ట్ క్లెన్జింగ్ ఉంది కదా మెలిగిపోయింది, సో దీంట్లో కొంచెం బియ్యపిండి వేయండి. సో కొంచెం బియ్యపిండి, బియ్య బియ్యం పిండి ఎందుకు అంటే, ముఖం మీద బియ్యపిండి ఎందుకంటే
టైట్నింగ్ కి కానీ స్మూత్నింగ్ కి కానీ డ్రై కాకుండా అండ్ ఏమైనా పోర్స్ ఉన్నా అవి మినిమైజ్ కానీ బాగా యూజ్ అవుతుంది. సో ఏమైనా డార్క్ స్పాట్స్ ఉన్నా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా కూడా బాగా సెట్ అవుతుంది. సో బాగా కలపండి. సో కలిపి సో ఇందులో కొంచెం పపాయ వేయాలి, కొంచెం పపాయ ప్యూరీ యాడ్ చేద్దాము. సో పపాయ ప్యూరీ అండ్ సో విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటుంది కదా, సో విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా మనము ఇందులో యాడ్ చేద్దాము. విటమిన్ ఈ క్యాప్సిల్ ఎందుకు అంటే మన స్కిన్ లో ఉన్న డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేసి న్యాచురల్ గ్లో రావడానికి మంచి యూజ్ అవుతుంది. సో ఒకటైతే సరిపోతుంది, ఫేస్ అండ్ నెక్ మొత్తం వస్తుంది. సో ఇది మొత్తం ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. సో కొంచెం మీకు ఏమైనా టైట్ గా అంటే ఎక్కువ థిక్ గా ఉంది అనిపిస్తే కొంచెం చల్ల నీళ్ళని వేసుకొని, లేదంటే ఇంకా కొంచెం ప్యూరీ ఉంటది కదా మన పప్పాయ ప్యూరీ, ప్యూరీ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇట్లా మంచిగా దీన్ని మిక్స్ చేస్తున్నాను. ఫేస్ మొత్తం ఇదంతా మంచిగా అప్లై చేయాలి. మీకు న్యాచురల్ గా గ్లో టైట్నింగ్ కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ప్యాక్ అయితే అప్లై చేసేసుకొని ఒక 15 to 20 minutes దాకా ఉంచాలి. లేదు అంటే మీకు టైట్నింగ్ అనిపిస్తుంది కదా, మొత్తం ఎండిపోయి టైట్ గా అయిపోతుంది కదా, అప్పుడు మంచిగా స్క్రబ్ చేసుకుంటా వాష్ చేసేస్తే సరిపోతుంది. సో మొత్తం ఫేస్ కి అయితే మంచిగా అప్లై చేద్దాం. సో ఇది ఇంకొక లేయర్ కూడా అప్లై చేయండి. ఇందులో బియ్యం పిండి ఉంది కాబట్టి మీకు థిక్ లేయర్ అనిపిస్తుంది, తిన్ లేయర్ అనిపిస్తుంది. సో మళ్ళీ పెట్టుకున్నాక మళ్ళీ ఇంకొక లేయర్ కూడా పెట్టుకోండి. సో ఇట్లా ఐబ్రోస్ కంటినా కూడా ఏం కాదు, మన అన్ని న్యాచురల్ వే కాబట్టి ఏం కాదు అన్నమాట. ఇది అందరికి చిన్న పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఆఫ్టర్ 10 years పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో ఏం లేదు కాబట్టి. సో కొంతమందికి సిట్రిక్ యాసిడ్ పడదు కాబట్టి విటమిన్ ఈ లెమన్ లాంటివి పడని వాళ్ళకి విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది స్కిప్ చేయాలి. సో మొత్తం అప్లై చేసుకొని కలుసు. సో మొత్తం ఫేస్ అండ్ నెక్ అయితే అప్లై చేసిన కొంచెం వియర్డ్గా ఉండొచ్చు. సో ఇగ్నోర్ చేయండి నా వియర్డ్నెస్ ని. సో మొత్తం అయితే ఒక 10 to 15 minutes దాకా ఉంచుకొని మంచిగా క్లెన్జింగ్ చేసుకుంటా వాష్ చేసుకోవాలి. సో నేను చూపిస్తాను. సో మొత్తం ఎండినాక రిజల్ట్ ఎట్లుందనేది చూపిస్తాను. సో ఇది అందరికి యూజ్ అవుతుంది, అన్ని ఏజ్ గ్రూప్స్ కి, ఆల్ స్కిన్ టైప్ కి యూజ్ అవుతుంది. ఎస్పెషల్ గా డ్రై స్కిన్ వాళ్ళకైతే తోపు పనిచేస్తుంది అనమాట, ఎక్స్ట్రీమ్ పనిచేస్తుంది. ఎందుకంటే అన్ని ఇందులో ఉండేటివి డ్రై స్కిన్ కి స్మూత్నింగ్ కోసం ఉంటది. సో వీడియో మొత్తం చూడండి. సో నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. సో ఇది మంచిగా ఎండి డ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో మొత్తం డ్రై అయితే అయిపోయింది. కొంచెం కొంచెం ఇట్లా వాటర్ తోనే డ్యాబ్ చేయండి. డ్యాబ్ చేసి మంచిగా ఇట్లా మెల్ట్ చేయండి, స్క్రబ్ లాగా చేయండి మంచిగా. అప్పుడు మీకు ఫేస్ ప్యాక్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. ఏమన్నా ఉన్న డెడ్ సెల్స్ అనేవి మంచిగా రిమూవ్ అయిపోయి న్యాచురల్ గ్లో వస్తుంది అనమాట. ఇట్లా స్క్రబ్ చేసుకుంటూ మీరు ప్యాక్ ని రిమూవ్ చేయాలి. మంచిగా అప్పుడు పోతుంది. లేదు అనుకుంటే ప్యాచెస్ ప్యాచెస్ ఉంటుంది, మళ్ళీ మీకు రిమూవ్ చేయడానికి కష్టం అనిపిస్తుంది. సో కొంతమందికి ఒకవేళ బియ్యపిండి అవైలబుల్ గా లేకపోతే శనగపిండి కూడా యూజ్ చేయొచ్చు. శనగపిండి బియ్యం పిండి కంటే మంచిది. కాకపోతే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే బియ్యం పిండే యూజ్ చేయండి శనగపిండి కంటే. ఎందుకంటే బియ్యం పిండిలో మనకి మంచి న్యాచురల్ గా ఉంటది అనమాట. గ్లో గానీ టైట్నింగ్ గానీ ఫేస్ డ్రై కాకుండా ఉంచుతుంది. కొంచెం శనగపిండి ఏంటంటే డ్రై అవుతుంది అని అనిపిస్తుంది నాకు. సో మీ స్కిన్ ఓవర్ డ్రై అయితే మీరు గనక మీ స్కిన్ గనక ఓవర్ డ్రై అయితే బియ్యం పిండి యూజ్ చేయండి శనగపిండి కంటే. సో ఇప్పుడు మనం మంచిగా ఇట్లా దీన్ని మెల్ట్ చేసుకొని అప్పుడు
టిష్యూతోని క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ మనము ఫేస్ వాష్ చేసుకోవాలి. సో మీరు సోప్ కానీ ఫేస్ వాష్ కానీ పెట్టకండి ఈరోజు. అంటే ఏ రోజైతే మీరు క్లీన్ అప్ కానీ ఫేషియల్ కానీ చేసుకుంటారో పెట్టకండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మంచిగా టిష్యూ తీసుకొని, అదే చల్లనీళ్ళల్లో టిష్యూ తీసుకొని మంచిగా రిమూవ్ చేసేయాలి. మంచిగా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇది జుట్టు కంటుంది, బట్టల కంటుంది, ఏ పని వేయలేం మనం. ఏ ఒక్క పని కాదనమాట. జుట్టు కంటుంది, బట్టల కంటుంది. మేక్ షూర్ బియ్యం పిండి ఇంట్లో అయితే మచ్ బెటర్. సో నేను బయటకు వెళ్ళి తెచ్చిన కాబట్టి దీని క్రిస్టల్స్ అనేది కొంచెం హార్డ్గా ఉన్నాయి. సో బయట తెచ్చిన బియ్యం పిండి కాబట్టి ఇంట్లో అయితే బాగా పనిచేస్తుంది ఇంకా బయట దానికంటే. సో మంచిగా ఇప్పుడు మొత్తం అనేది ఇట్లా రిమూవ్ చేసుకోవాలి. సో కళ్ళ పైన ఇక్కడ ఉంటే మొత్తం మంచిగా రిమూవ్ చేసుకోండి. సో నేను మొత్తం రిమూవ్ చేసినాక ఎట్లుంది మొత్తం అయితే ఫేస్ అండ్ నెక్ మొత్తం క్లీన్ చేసుకొని వచ్చిన. ఆ డ్రెస్ చేంజ్ చేసుకున్నా అనమాట. సో మొత్తం డ్రెస్ పైన వాటర్ పడ్డది, బాగుండదు అని చెప్పి సో డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చిన. సో మీరు చూడొచ్చు నా స్కిన్ కానీ నేను అసలు ఎటువంటి ఏం పెట్టలేదు అనమాట. సో నేను క్రీమ్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, న్యాచురల్గా నా స్కిన్ అనమాట. ఇప్పటి వరకు అసలు క్రీమ్ కానీ ఏం పెట్టలేదు. సో ఇప్పుడు లిప్ బామ్ పెట్టుకొని చూపిస్తా. సో ఇప్పుడు లిప్ బామ్ పెట్టిన. సో మీరు నా స్కిన్ చూడొచ్చు ఎంత బాగుంది అనేది మీరే చూడండి. సో ఇది లైట్ కి విండో ఆపోజిట్ లోనే నేను ఉన్నాను. సో మీరు బిఫోర్ కి ఆఫ్టర్ కి స్కిన్ ని మీరు చూడొచ్చు. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి సో మీకు ఎట్లా అనిపించిందని. అండ్ ఇట్లానే ఫ్రూట్ ఫేషియల్స్ క్లీనప్స్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. సో నేను ఇంకా మంచి మంచి స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాను. సో మీరైతే నా స్కిన్ చూడొచ్చు. నేను ఇప్పుడే స్నానం చేసేసి ఆ టాప్ అనేది చేంజ్ చేసుకొని ఇది వేసుకొని వచ్చిన. సో మీకు మంచిగా కనిపించాలని. సో నా స్కిన్ మీద దగ్గర నుంచి చూడొచ్చు. నాకు కూడా ఉన్నది ఇక్కడంతా పిగ్మెంటేషన్ ఉంది. సో పింపుల్ యాక్నీ స్పాట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. సో స్కిన్ చూడొచ్చు. సో న్యాచురల్, అసలు దీంట్లో ఏం లేదు. బియ్యం పిండి, చక్కెర, పపాయ ప్యూరీ ఒకటి అండ్ మిల్క్ ఆబ్వియస్ గా అందరి ఇంట్లో ఉంటది. సో అంతే, మనం ఇందులో ఏం యూజ్ చేయలేదు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో పదే పదే చెప్పకుండా మీకు బోర్ కొట్టకుండా చాలా రోజుల తర్వాత నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ మధ్య కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ అవుతుంది. షార్ట్స్ అయితే నేను రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తున్నాను. సో అందరూ ఫుల్ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకు ఏమైనా వీడియోస్ లో నేను చేంజ్ చేయాలి అని, ఏదైనా నేను చేంజ్ చేసుకోవాలి అని అనిపిస్తే కమెంట్ చేసి సజెస్ట్ చేసి కమెంట్ లో సజెస్ట్ చేయండి. సో నేను పక్కా దాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తాను అండ్ మీకు బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అంతే ఈ వీడియో. బాయ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. సో నేను మీకు రిప్లై ఇస్తాను, లేదంటే దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే, బాయ్.